అదనపు కట్నం కోసం అత్తామామ, భర్తతో పాటు మరిది వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని వైష్ణవి తల్లి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ మహేందర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో కూడా అనేక పర్యాయాలు తమ కూతురుని డబ్బులు తేవాలని వేధించడం జరిగిందని, తమ కూతురికి 15 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా అల్లుడు పంపించకుండా మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మిస్టరీని ఛేదించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో తల్లి మంజుల పేర్కొన్నారు. వచ్చిపోయినప్పుడల్లా బంగారు పెట్టాలంట. ఇలా ఇంటికి వచ్చిపోయినప్పుడల్లా తులాలు బంగారు పెట్టాలంట. ఈ వేధింపులే ఎక్కువ. ఆ పిల్ల మాకు చెప్పలేక, వాళ్ళకి చెప్పలేక టార్చర్ అనుభవించి ఊరేసి తెలియదు. ఆ పిల్ల ఊరేసుకునే సంగతి అమ్మాయి పేరేంది, అబ్బాయి పేరేంది, ఎప్పుడు పెళ్ళైంది? 2.5 అయింది పెళ్ళయి. 1.5 year అయింది పెళ్ళయి. 2022. అంటే అమ్మాయి చెప్పిందా మీకు ఇట్లా ఇట్లా చేస్తుంది? ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పిండే మేము వెంబడి పోయి మా ఇంటికి దొరకొచ్చుకుంటున్నాం. మీ అల్లుడు టార్చర్ చేసేదని ఏమైనా చెప్పింది? ఒకసారి చెప్పింది. ఒకసారి నేను, మా ఆయన, మా బావ కొడుకు వచ్చినప్పుడు చెప్పి మాట్లాడినప్పుడు మీ అల్లుడి పేరేంది? ఏం పని చేస్తాడు? సాయి కుమార్. ఏం పని చేస్తాడు? వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు. నెక్స్ట్ మంత్ అది ఉంటుందో కూడా తెలియదు. మా పిల్లకి జాబ్ వచ్చిన సంగతి కూడా చెప్పలేదు మాకు. మా పిల్లకి జాబ్ వచ్చింది, 15 లక్షల ప్యాకేజ్ పోయి ఇంటర్వ్యూ కూడా పోయి వచ్చింది. 29కి జాయినింగ్ ఉంది. ఇంటర్వ్యూ కూడా పోయి వచ్చింది. ఆ సంగతి కూడా మాకు చెప్పలేదు. ఇంకా దాన సంస్కారం ఎత్తుకుతుందంట. ఏం తెచ్చుకొని తిన్నది అని సరే ఇష్టమే ఉంది సార్, చాతనైంది అన్నీ ఉంది. ఆమెకి ఇష్టం ఉంది బయట నుంచి తెచ్చుకోనికే తిన్నీకే తెచ్చుకో తప్ప కోరికలు ఉండవా తినాలని? ఎంత ఇంట్లో చేసినా బయట పిల్లలు తెచ్చుకొని తింటారు కదా సార్. మీ పిల్లలైనా తెచ్చుకొని తినరా? అంత డస్ట్బిన్ లో ఎత్తుకాల్సిన అవసరం ఉంది. బ్రెడ్ పైన ఇట్లా కొంచెం రోస్ట్ ఉంటుంది కదా, అది డస్ట్బిన్ లో వారేస్తే ఇది ఎందుకు వారేసిన వాళ్ళు వెళ్ళి పెట్టుకుందంట సార్. అసలు తీసి పైన పెట్టిందంట. ఇది ఎందుకు వారేసినావు అంటే, ఆ పిల్ల మా ఇంట్లో తినము అట్లా అనుకుని పారేసిన. ఇది తింటామమ్మా, నువ్వు పారేయకని చెప్పొచ్చు కదా. అది చెప్పే విధానంలో ఉంటుంది సార్ ఏదైనా. నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన వైష్ణవి అని 26 సంవత్సరాల వయసు గల అమ్మాయి మహిళ ఉరి వేసుకొని చనిపోయిందని సమాచారం వచ్చిందని వాళ్ళ తల్లి మంజుల వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె మరణానికి గల కారణమేనని తెలుసుకోగా దౌరీ హరాస్మెంట్ కింద అత్తామామలు మరియు భర్త మరిది హరాస్మెంట్ చేయడం వల్లనే ఆమె వేసుకొని చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.